అందరికీ నమస్కారం. ఈరోజు నేను మునక్కాయ కర్రీ చూపెడుతున్నాను. ముందుగానే మునక్కాయలు ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి పెట్టాను. అందులో చెంచెడు నూనె పోసాను. నూనె పోసి దీనికి తగినంత 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి దీన్ని వేయించుకుందాం. ఒక కరివేపాకుని మనం వేస్తున్నాము. కొంచెం ఒక చెంచా పసుపు వేస్తున్నాను. చెంచా పసుపు వేసి వీటిని కలుపుతున్నాం. ఈ విధంగా కలిపిన తర్వాత టమాటా ముక్కలను వేసుకుందాం. ఇందులో 1.5 చెంచా ఉప్పు వేసి కలుపుకుందాం. చెంచాను 1.5 ఉప్పు వేసి దీన్ని కలుపుకుందాం. ఈ విధంగా ఇలా కలుపుకున్న దాన్ని మునక్కాయలు వేసి ఉడకబెట్టుకున్న మునక్కాయలను వేసి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచుకుందాము. ఈ మునక్కాయలో ఎంతో కాల్షియం ఉంటుంది. ఈ మునక్కాయలు వాడడం వల్ల ఏమవుతుంది, మీ చర్మ సౌందర్యమే కాకుండా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆ లాభాలు ఏంటంటే ఒకటి సి విటమిన్, మీ కండరాలను పుష్టంగా ఉంచుతాయి. ఇవి కడుపు ఉబ్బసాన్ని తగ్గిస్తుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత అందులో 2 చెంచాల కారం వేసుకుంటాను. రెండు చెంచాల కారం, 1 చెంచా ధనియా పౌడర్, కలుపుతూ ఉందాం. ఈ విధంగా ఈ టమాటా రసం అంతా మునక్కాయలకు తగులుతూ ఉండాలి. నేను ప్రతి కూరల్లో నూనె తక్కువగా వాడతాను కనుక మీకు ఒకవేళ నూనె ఇందులో తక్కువ అనిపిస్తుంటే వేసుకోండి. ఇప్పుడు కొంచెం మెంతి పొడి వేస్తున్నాను. మెంతులు జుట్టుకు చాలా మంచిది కనుక వేస్తున్నాను. మునక్కాయ కర్రీ రెడీ. గ్యాస్ ఆర్పి వేసి ఇప్పుడు ఈ విధంగా ప్లేట్లో దేవునికి నైవేద్యం పెట్టేసుకుందాం. తులసి ఆకు వేసి ఈ విధంగా దేవునికి నైవేద్య రూపంలో పెట్టేసుకుందాం. ఇది ఎలా పెడదామంటే చూడండి, ఈ విధంగా ఈ విధంగా
తులసి ఆకు వేసి ఈ విధంగా దేవునికి నైవేద్యం పెడుతున్నాను. ఈ నైవేద్యాన్ని ఇందులో కలిపేసుకుంటే ఇది మహాప్రసాదంగా మారిపోతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.